నాగ చైతన్య శోభితల వివాహం వచ్చే నెల 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగబోతోంది. ఇదే రోజున అఖిల్ జైనబ్ల వివాహం కూడా జరగబోతోందని గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరగబోతోంది. ఈ నెల 26వ తారీఖున అక్కినేని నాగార్జున రెండవ కుమారుడు అక్కినేని అఖిల్ జైనబ్ నిశ్చితార్థం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ ఇస్తూ నాగార్జున సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేయడంతో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. గతంలో అఖిల్ శ్రియా భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. నాగ చైతన్య సమంత నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజులకే వీళ్ళిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఈ నిశ్చితార్థం రద్దయింది. 3 ఏళ్ల క్రితం నాగ చైతన్య సమంత కూడా విడాకులు తీసుకోవడంతో నాగార్జున మళ్లీ తన కొడుకులిద్దరి పెళ్లిళ్లను ఒకే సమయంలో చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ముందుగా ఆయన నాగ చైతన్య శోభితల నిశ్చితార్థం ఆగస్టు నెలలో జరిపించాడు. ఇప్పుడు 2 రోజుల క్రితమే అఖిల్ జైనబ్ల నిశ్చితార్థం జరిపించారు. ఇదిలా ఉండగా నాగ చైతన్య శోభితల వివాహం వచ్చే నెల 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగబోతోంది. ఇదే రోజున అఖిల్ జైనబ్ల వివాహం కూడా జరగబోతోందని గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నాగార్జున దృష్టికి తీసుకుని పోగా అందులో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చారు నాగార్జున. అఖిల్ పెళ్లి వచ్చే ఏడాది జరిపించాలని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా నాగ చైతన్యతో చెప్పించాడు నాగార్జున. జనవరి లేదా ఫిబ్రవరి నెలలో వీళ్ళిద్దరి వివాహం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ 2 నెలల్లోనే ఎక్కువగా శుభముహూర్తాలుంటాయి. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, నా కొడుకులిద్దరి విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. అఖిల్ జైనబ్ నిశ్చితార్థం కూడా ఇటీవలే జరిపించాము. జైనబ్ చాలా మంచమ్మాయి. మా ఇంట్లో వాళ్లతో కూడా బాగా కలిసిపోయింది. చాలా కాలం తర్వాత అఖిల్ కూడా సంతోషంగా ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. ఇక అఖిల్ కెరీర్ విషయానికొస్తే ఆయన గత చిత్రం ఏజెంట్ భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద అక్కినేని అభిమానులు విడుదలకు ముందు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ వాళ్ల అంచనాలను కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయింది ఈ చిత్రం. మరోపక్క అఖిల్ ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లైనా ఇప్పటి వరకు క్లీన్ హిట్ ని అందుకోలేకపోయాడు. ఇది అఖిల్ ని మానసికంగా చాలా కృంగదీసింది. అందుకే ఈసారి అభిమానుల ముందుకొస్తే సూపర్ హిట్ సినిమాతోనే వస్తానని, అప్పటి వరకు అభిమానులకు నా ముఖం చూపించను అని బలమైన నిర్ణయం తీసుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున చెప్పుకొచ్చాడు. మరి అఖిల్ కి కావాల్సిన హిట్ పెళ్లి తర్వాతైనా దక్కుతుందో లేదో చూడాలి.